ఇక్కడ ఏంటంటే అవగాహన రాహిత్యం జరిగింది ఏంటంటే, ఒకటి అట్లాగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొండపైకి పంపించేసి క్యూ లైన్ లో పెట్టేసి ఉంటే వివాదం ఉండేది కాదు, అది చేయలే నెంబర్ 1. రెండవది, అందరికి ముందే మీ కింద ఇట్లా టోకెన్స్ ఉంటాయి, బాగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. 7-8 లక్షల మంది దర్శనానికి ఏర్పాట్లు చేసాం, 10 రోజులు ఉంటుంది కాకపోతే వచ్చి టోకెన్ తీసుకోవాలని చెప్పారు. ఈ టోకెన్లు ఏం చేయాలి సాధారణంగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఆయన వచ్చి తిరుపతి వచ్చి టోకెన్ తీసుకుని ఆయనకి 9వ రోజు వచ్చింది లేదా 10వ రోజు వచ్చింది, ఏం చేయాలి? ఆయన ఉండాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలా? వస్తే ఒక రోజు పోవడానికి రావడానికి ఖర్చు ఎంత అవుతుంది? ఇదెందుకు ఆలోచించకూడదు? ఆ శ్రీకాకుళంలోనే టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపం ఉంటుంది కదా, అక్కడే పెట్టచ్చు కదా, విజయనగరంలో పెట్టచ్చు కదా, తిరుపతిలో అదే మన దాని పేరేంటి వైజాగ్లో పెట్టచ్చు కదా, విజయవాడలో పెట్టచ్చు కదా. అక్కడే కౌంటర్లు పెట్టేస్తే అసలు ఇక్కడ దాకా ఈ గొడవ ఉండేది కాదు. ఎందుకు? వీళ్ళు ఆధార్ కార్డులతో సహా ఇది కావాలన్నారు కాబట్టి. అది చెయ్యకపోవడం వలన ఒక పెద్ద సమస్య అయింది. అందరినీ ఇక్కడికే రమ్మనేటప్పటికీ అసలు ఎంతగా జనంలో ఉండేటటువంటిది, హిందువుల్లో చైతన్యం ఎంతగా ఉంది, భక్తి ఎంతగా ఉంది అనడానికి ఇక్కడ సాక్ష్యం. దానికి తగ్గట్టు మనం చేయలేకపోవడం మన వైఫల్యం. ఎందుకంటే రేపు తెల్లవారుజామున 4:30 గంటలకి కూపన్స్ ఇస్తామని చెప్తే ఇవాళ ఉదయం 7 గంటలకే వచ్చేసారట. రేపు తెల్లవారుజామున 4:30కి ఇవాళ ఉదయం 7ంటికే వచ్చారంటే చూడండి వాళ్ళల్లో ఎంత భక్తి భావన ఉంటే, ఎంత తపన ఉంటే వస్తారు అట్లాగా. అంటే వాళ్ళు ఇవాళ పొద్దున వచ్చారంటే నిన్న పొద్దున బయలుదేరి ఉంటారు కదా, వాళ్ళు నిన్న పొద్దున నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఉంటారు కదా. ఒక 2-3 రోజుల పాటు, అవసరమైతే 4-5 రోజుల పాటు రోడ్డు మీద పడుకునైనా సరే వెళ్ళి